మిత్రులారా, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే అంశం అత్యంత విలువైనది. మన జీవితానికి ఒక దిశ నిర్దేశం చేసేది. సుఖ సంతోషాలతో మనం జీవించడానికి ఉపయోగపడే తోడు నీడ అయిన భార్యాభర్తల గురించి. వివాహం అంటే ఫోటోల్లో ఇద్దరు నవ్వుతూ ఉండే కథ కాదు. అది ఒకే ఇంట్లో రెండు జీవితాలు 1000 సార్లు ఒకరిపై మరొకరు అలిగి ప్రపంచానికి తెలియకుండా మళ్ళీ తమకు తాముగా కలుసుకునే కథ. భార్యాభర్తల మధ్య ఉండేది ప్రేమ మాత్రమే కాదు. కోపం ఉంటుంది, అహం ఉంటుంది, బాధ ఉంటుంది. ఎవరూ మాట్లాడని నిశ్శబ్దపు రోజులు ఉంటాయి. ఇతను ఎప్పటికీ మారడు అని భార్య బాధ. ఆమె ఎప్పటికీ నన్ను అర్థం చేసుకోదు అని భర్త వేదన. కానీ చూడండి ఎంత విచిత్రమో. భర్త ఆలస్యంగా ఇంటికి వచ్చినప్పుడు అదే భార్య తలుపు చప్పుడుకు మెలకువగా ఉంటుంది. కోపంగా ఉన్నా భార్య తినలేదని తెలిస్తే అదే భర్త ఆమె ముందు ప్లేటు పెడతాడు. దీనినే వివాహం అంటారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు నిండుగా ఉంటుంది. చదువులు, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, మనవలు మనవరాళ్లతో తల్లిదండ్రులు తమని తాము పూర్తిగా కరిగించుకుంటారు. కానీ ఒకరోజు పిల్లలు తమ జీవితాల్లోకి వెళ్ళిపోతారు. నెమ్మదిగా ఇల్లు ఖాళీ అవుతుంది. అప్పుడు మిగిలేది ఇద్దరే. ఒకప్పుడు చిరాకు తెప్పించిన అదే గురక ఒకరోజు వినిపించకపోతే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎక్కువగా మాట్లాడకు అని తిట్టిన అదే గొంతు ఒకరోజు శాశ్వతంగా ఆగిపోతే ఇంటి గోడలు కూడా ఖాళీగా అనిపిస్తాయి. వారు వెళ్ళిపోయాక ఓదార్చడానికి ఎవరెవరో వస్తారు. కానీ రాత్రిపూట మంచంలోని ఖాళీ స్థానాన్ని ఎవరూ పూరించలేరు. మందు ఇచ్చిన చేయి, అన్నం తిన్నావా అని అడిగిన గొంతు, కోపం వెనుక ప్రేమను దాచిన కళ్ళు, వాటిని ఎవరూ తిరిగి తీసుకురాలేరు. కాబట్టి గుర్తుంచుకోండి, ఎప్పుడూ గొడవ పడని జంటే మంచి జంట కాదు. గొడవ పడినా విడిచి వెళ్ళని జంటే మంచి జంట. వివాహంలో ప్రేమ కంటే సర్దుకుపోవడం పెద్దది. సర్దుకుపోవడం కంటే ఓర్పు మరీ పెద్దది. ఓర్పు కంటే కూడా పెద్దది చివరి వరకు కలిసి ఉండే మనసు. చిలిపితనం, సిగ్గు, గొడవలు, నిశ్శబ్దం, కష్టాలు, కన్నీళ్ళు, సంతోషం, నవ్వులు, రాజీలు ఇవన్నీ కలిస్తేనే వివాహం పవిత్రమవుతుంది. జీవితం సార్థకమవుతుంది. తోడు బ్రతికుండగానే వారి విలువను తెలుసుకోండి. ఎందుకంటే బ్రతికుండగా ఇచ్చే గౌరవం చనిపోయాక కాచే కన్నీళ్ల కంటే ఎంతో గొప్పది. కాబట్టి గుర్తుంచుకోండి, జీవితంలో పెర్ఫెక్ట్ తోడు ఎవరికీ దొరకదు. కానీ లోపాలను అంగీకరించి చివరి వరకు తోడుగా ఉండే తోడు కంటే గొప్ప వరం మరొకటి లేదు. అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు. మిత్రులారా, మన జీవితంలో తొలి దశలో మనం మన తల్లిదండ్రుల ఆదరణతోనూ, అంత్య దశలో మన సంతానం ఆదరణతోనూ సంతోషంగా జీవిస్తాం. కానీ యుక్త వయసులో వివాహం అయినప్పటి నుండి ఆయుస్సు నిండిపోయి తనువు చాలించే వరకు అనుక్షణం మన వెన్నంటి తోడు నీడగా ఉండి మన జీవితాన్ని ఆనందమయం చేసేది మన జీవిత భాగస్వామి మాత్రమే. జీవితంలో ఏదేని దుర్దినాన భర్తను కోల్పోయిన భార్యకు లేదా భార్యను కోల్పోయిన భర్తకు భవిష్యత్ జీవితం ఒంటరితనంతో, గత స్మృతులతో, మనోవేదనతో దుర్భరమవుతుంది. ఎందుకంటే ఇద్దరూ కలిసి జీవించినంతకాలం జీవిత భాగస్వాములిద్దరూ ఒకరిపై ఒకరు చూపించుకునే ప్రేమ, శ్రద్ధ అపురూపమైనవి, మరెవరి నుండి లభించనివి. గత 42 సంవత్సరాల మా వైవాహిక జీవితంలో మరపురాని మధుర స్మృతులెన్నో, మేమనుభవించిన అద్భుత అనుభూతులెన్నెన్నో. 2015 సంవత్సరంలో ఏప్రిల్ 14వ తేదీన జరిగిన మా 30వ
వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఒకరికొకరన్నట్లుగా జీవితాంతం తోడు నీడగా బ్రతికే భార్యాభర్తల అనుబంధం గురించి నేను రాసి గానం చేసిన ఓ చిన్న గీతం వినండి. నాకు నీవు తోడు, నీకు నేను తోడు, మనమిద్దరము ఒకరికొకరు తోడు. నాకు నీవు తోడు, నీకు నేను తోడు. ఉన్ననాడు తిందాము, లేనినాడు పస్తుందాము. ఉన్ననాడు తిందాము, లేనినాడు పస్తుందాము. ఉన్నా లేకున్నా ఎల్లకాలము కలిసే ఉందాము మనమిద్దరము. నాకు నీవు తోడు, నీకు నేను తోడు, మనమిద్దరము ఒకరికొకరు తోడు. చిలకకు గోరింక తోడు, రేయికి జాబిల్లి తోడు, పువ్వులకు తుమ్మెద తోడు, సాగరునికి నదియే తోడు. ఈడు జోడైన మనము ఎల్లకాలము కలిసే ఉందాము మనమిద్దరము. నాకు నీవు తోడు, నీకు నేను తోడు, మనమిద్దరము ఒకరికొకరు తోడు. చిరునవ్వుకు అందం తోడు, మరుమల్లెకు వాసన తోడు, మన్మధునికి రతియే తోడు, చెలికానికి సఖియే తోడు. తోడు నీడగా మనము ఎల్లకాలము కలిసే ఉందాము మనమిద్దరము. నాకు నీవు తోడు, నీకు నేను తోడు, మనమిద్దరము ఒకరికొకరు తోడు. నాకు నీవు తోడు, నీకు నేను తోడు. నా భార్య లక్ష్మికి అంకితం. నాగేంద్ర కుమార్ వేపూరి. ఇది ఇవాళకి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మనసును కదిలించే అంశాలపై మరిన్ని లెక్చర్స్ కోసం నా నుండి ఎదురు చూడండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.